రెడ్డి కాలేజ్ గ్రౌండ్ లో గంజాయి సేవిస్తున్న 11 మంది యువతులను నల్లపాడు పోలీసులు అరెస్టు చేశారని సౌత్ డీఎస్పీ భానుదయ్య తెలిపారు. నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సౌత్ డీఎస్పీ మాట్లాడారు. గుంటూరు మిర్చియార్డ్ ఎదురు ఉన్న రెడ్డి కాలేజ్ ఆవరణలో యువకులు గంజాయి త్రాగుతూ ఉండగా పోలీసులు పట్టుకున్నారని అన్నారు. ముద్దాయిల దగ్గర నుంచి 3.12 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పోలీసుల విచారణలో మొత్తం 15 మంది యువకులు ఉండగా ఇప్పటికే 7గురిని రిమాండ్ కు పంపగా మిగిలిన 8 మంది ముద్దాయిల్ని ఈ రోజు అదుపులోకి తీసుకోవడం జరిగిందని వెల్లడించారు. వీరిలో 2 రౌడీ షీటర్లు, నేర చరిత్ర ఉన్న వారు కూడా ఉన్నారని చెప్పారు. విజయవాడలో ఇంజనీరింగ్ చదువుతున్న యువకులు కూడా గంజాయి మత్తులో తప్పుదారి పడుతున్నారని తెలిపారు. పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేయడం వలన ఎక్కువ మంది ముద్దాయిలను పట్టుకుంటున్నామని తెలియజేశారు. ఆ రెడ్డి కాలేజ్ గ్రౌండ్స్ లోని కొంతమంది ఒక వారం రోజుల క్రితం గాంజాని కన్స్యూమ్ చేస్తూ నాకు రైడ్కి వెళ్ళిన ఎస్ఐ మహేష్ అండ్ క్రైమ్ పార్టీకి వాళ్ళు దొరకడం జరిగింది. వాళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారించగా తెలిసింది ఏంటంటే ఫార్వర్డ్ లింకేజ్లో ఈ పర్టికులర్ కేసులో 11 మందిని పట్టుకోవడం జరిగింది. ఆ 11 మందిలో 7గురిని ఆల్రెడీ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. మిగిలిన 4గురిని ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలానే బ్యాక్వర్డ్ లింకేజ్లో 4 కన్స్యూమర్స్ కమ్ పెడ్లర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది విత్ ఇంటాక్ట్ 3 కిలోస్ ఆఫ్ గాంజా. వీళ్ళందరూ కూడా దే హ్యావ్ బీన్ ట్రేస్డ్ బ్యాక్ టు లంబసింగి, అరకు వ్యాలీ కానీ లేదంటే ఒరిస్సాలో ఉన్న బరంపూర్ ఏరియాకి కానీ వీళ్ళందరూ కూడా బ్యాక్వర్డ్ లింకేజ్లో ట్రేస్ బ్యాక్ అయ్యారు. ఈ విషయస్ సర్కిల్ ఏదైతే ఉందో 15 మంది చుట్టూ తిరుగుతుందని మాకు అర్థమైంది. ఫార్వర్డ్ లింకేజ్లో 4, బ్యాక్వర్డ్ లింకేజ్లో 11 మంది. వీళ్ళల్లో ఒక 5గురి మీద ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ అండ్ ఎన్డీపీఎస్ కేసెస్ కూడా ఉన్నాయి. గుంటూరు టౌన్లో కొన్ని ఉన్నాయి, అలానే మారేడుమిల్లిలో కూడా కొన్ని ఉన్నాయి. ఇందులో 5గురు ముప్పిరి సుబ్బారావు కావచ్చు, షఫీ, షారీఫ్, వెంకటేష్, అలానే హర్షవర్ధన్, ఈ 5గురి మీద ప్రీవియస్ ఎన్డీపీఎస్ కేస్ హిస్టరీ ఇంకా క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది. వీళ్ళలో 2 రౌడీ షీటర్స్ కూడా ఉన్నారు. సో క్రైమ్కి గాంజాకి మధ్య ఉన్న రిలేషన్ ఈ పర్టికులర్ కేసులో మాకు అర్థమైంది. అలానే ఇంటాక్ట్ 3 కిలోస్ ఆఫ్ గాంజా కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ కేసుని మేము ఎనీ అదర్ కేసు లాగా చేయకుండా ఇందులో ఉన్న కంప్లీట్ సైకిల్ని, చైన్ని బ్రేక్ చేయడం జరిగింది. సో అందుకని ఈ పర్టికులర్ కేసులో 15 మెంబర్స్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం కూడా జరిగింది. యువతకి ప్రతి కాలేజ్లోని ప్రతి స్కూల్లో కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ జరుగుతున్నాయండి. ఓపెన్ సేఫ్ క్యాంపస్ జోన్స్ కావచ్చు, లేదంటే ఈ డ్రగ్స్ వద్దు బ్రో అనే అవేర్నెస్ క్యాంపెయిన్ కావచ్చు, మల్టిపుల్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఇది వరకు కూడా జరిగాయి, ఇప్పుడు కూడా జరిగాయి, ఇక పైన కూడా జరగబోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో లాంటి క్యాంపెయిన్స్ కానీ, ఎస్పీ గారి వెరీ ఫేమస్ సంకల్పం ప్రోగ్రామ్ కానీ అన్ని క్యాంపస్లో చేస్తున్నాం. నాట్ జస్ట్ ఇన్ ద క్యాంపసెస్, ఎక్కడైతే విరివిగా గాంజా అమ్ముతున్నారు లేదా కన్జ్యూమ్ చేస్తున్నారు అన్ని రూమర్స్ కాదు, ఆ చిన్న హింట్ వచ్చినా సరే వీఆర్ గోయింగ్ ఆన్